ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయభాస్కర్. నమస్తే, నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతపురం జిల్లాలో గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి అనేక దాడులు, హత్యలు, దుర్మార్గాలు, దోపిడీలు మనమంతా చూస్తూనే ఉన్నాం. రాప్తాడు నియోజకవర్గంలో కురుబ లింగమయ్య హత్య జరిగిన నెల కూడా గడవక ముందే మరి ఈరోజు రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో చిగిచెర్ల నారాయణ రెడ్డి మరియు ఆయన సతీమణి ఇద్దరిని కూడా ఒక భూతగాథ విషయంలో అధికార పార్టీ మండల ముఖ్య నేతలు, మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రోత్సాహంతో ఈరోజు హత్య చేయడం జరిగింది. దాదాపుగా 15 మంది వేట కొడవళ్లతో ఆ పొలానికి సంబంధించినటువంటి హక్కుదారులైనటువంటి నారాయణ రెడ్డిని, నారాయణ రెడ్డి భార్యను చంపడమే కాకుండా నారాయణ రెడ్డి బావమర్దిని కూడా కొడవళ్లతో తలపైన, నడుము పైన కొడవళ్లతో దాడి చేయడంతో ఆయన కూడా తీవ్ర గాయాలై ఆసుపత్రిలో ఉన్నాడు. ఇదే సంఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వారి కుమారుడు రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మరి ఈ మండల ఇన్ఛార్జ్ మురళి, స్థానికంగా ఉన్నటువంటి మండల కన్వీనరు మరియు కొంతమంది కలిసి కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూమిని అగ్రిమెంట్ చేసుకోవడం, 4 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకోవడము, దాదాపుగా 20 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ భూమిని దాన్ని మండల ఇన్ఛార్జ్ మురళి ప్రోత్సహించడము జరిగింది. మరి మురళి ప్రోత్సాహంతోనే ఈరోజు వీరందరూ కూడా 15 మంది పైగా వీరందరూ వెళ్ళి నారాయణ రెడ్డిని చంపడం అనేది చాలా దారుణమైన విషయం. మరి హైకోర్టులో వివాదంలో ఉన్న భూమి రికార్డును ఆన్లైన్లో 1B అడంగంలో వెబ్లాండ్లో చేర్చి దానికి హక్కుదారులుగా పంపకొండప్ప మరియు వారి భాగస్తులందరినీ వారి పేర్లను చేర్చడం అనేది ఎంతవరకు సమంజసం? ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మీరు చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్య వల్ల ఈరోజు నిండు ప్రాణాలు బలైనాయి. మరి పరిటాల సునీతమ్మ సంపాదన కోసం కూలీలు కూడా చేయిస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీరు ఇటువంటి వాళ్ళను పార్టీలో పెట్టుకుని వారిని ప్రోత్సహిస్తా మీ పార్టీ పరువును బజారు పాలు చేసుకుంటున్నారా లేదా ఆలోచన చేసుకోవాల్సింది మీరు. మరి జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి 7-8 కిలోమీటర్లలోనే 2 ప్రాణాలు పోయినాయి. మీరు ఎంత పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి దీని వెనకనున్నటువంటి కుట్రదారులుగా మేము భావిస్తున్నటువంటి ధర్మవరపు మురళి, పరిటాల్సిన తమ్ముని పైన కూడా కేసు నమోదు చేస్తేనే ఇటువంటి సంఘటన పునరావృతం కావు. ఎందుకంటే పరిటాల సునీత సొంత గ్రామంలో గ్రామదేవర ఉత్సవం జరుగుతుండగా కూడా గ్రామస్తులు ఎవరు కూడా గ్రామం దాటి వెళ్ళడానికి వీలు లేకపోయినా ఈ హత్య జరుగుతున్నట్టే. ఈ రోజుకి 2-3 రోజుల కింద మురళి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. మరి ఆయనకు తెలిసే ఇది జరుగుతుందనేది ప్రజలు చర్చించుకుంటా అన్నారు. గతంలో కూడా మురళి కనుసన్నలలోనే స్థానిక మండల నేత శివప్రసాద్ రెడ్డిని రాప్తాడు మండల కార్యాలయంలో, ఎంఆర్ఓ కార్యాలయానికి పిలిపించి చంపించినారు మీరు. మరి ఇటువంటి పరిస్థితిని పునరావృతమైతేనే దయచేసి కళ్ళు తెరచమని చంద్రబాబు నాయుడు గారిని, డీజీపీ గారిని, ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం.